కులం పేరుతో దూషించిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అనుమతితో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని గజ్వేల్ నియోజకవర్గ దళితుల నాయకులు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దళిత నాయకులపై దాడిని ఖండిస్తూ గజ్వేల్ ఏసీపీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం దళిత నాయకులు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి లాంటి పెద్దల ఎదుట కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ను కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కోట నరసారెడ్డిపై వెంటనే ఆయన అరెస్ట్ చేయాలని గజ్వేల్ ఏసీపీకి వినతిపత్రం అందజేశామని తెలిపారు. కొమ్ము విజయ్ కుమార్ పైన జరిగినటువంటి దాడిని గజ్వేల్ నియోజకవర్గ దళిత సంఘాలుగా మేము ఖండిస్తా ఉన్నాం. తుమ్కుంట నరసారెడ్డి రెడ్డి అహంకారంతో ఒక దళిత మంత్రి ముంగట, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ముంగట, సిద్దిపేట జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ ముంగట దాడి చేసి లంజా గొడక నీ అమ్మని దెంగుతా అనే పదజాలంతో రెడ్డి అహంకారంతో తిట్టి కొట్టినటువంటి వ్యక్తి పైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయడం జరిగింది. అతను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసు వారికి, ఏసీపీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాదు, ఈ రోజు కొంతమంది నర్సారెడ్డి చెంచాగాళ్లు బుడిబుడ్కల వేషం వేసుకొని అంబేద్కర్ చౌరస్తాలో ఏదైతే మాట్లాడిరో, బిడ్డ ఖబర్దార్, ఇది దళిత సమాజానికి జరిగినటువంటి సమస్యను మీరు ఒక రెడ్డికి వత్తాసు పలుకుతూ మరి దళితులైనటువంటి దళిత లీడర్లను కించపరిచే విధంగా మాట్లాడారు. ఆ బుడిబుక్కల వేషం మానుకోవాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు, పూటకొక పార్టీ మెడలొక కండువ మార్చే విధంగా కాదు, దళిత జాతి కోసం పాటుపడదాం, దళిత జాతి కోసము దళితులకు జరిగిన అన్యాయాన్ని హెచ్చరిద్దాం. అది మీకైనా మాకైనా మంచిగా ఉంటుందని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులకు గుర్తు చేస్తూ ఇకనైనా అలాంటి విషయాలు మానుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే తుమ్కుంట నర్సారెడ్డిని అరెస్టు చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జై భీమ్. ఒక దళిత నాయకుడు జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఈ భారతదేశంలో మరి ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సిద్దిపేట జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా 3 తారీఖు నాడు మరి సాక్షాత్తు ఒక దళిత మంత్రి ముఖ్య అతిథిగా నిర్వహిస్తున్న సభలో సిద్దిపేట జిల్లాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి దళిత నాయకుడు కొమ్ము విజయ్ కుమార్ను ఆయన ఎదుగుదలను ఓర్వలేని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి గారు మరి తన యొక్క ప్రాబల్యాన్ని జీర్ణించుకోలేక కొమ్ము విజయ్ కుమార్ పై కులం పేరుతో మాదిగ లంజా కొడక అంటూ గల్లా పట్టి చొక్కా చినిగేలా దాడి చేసి మరి తన యొక్క కుల అహంకారాన్ని, రెడ్డి కుల అహంకారాన్ని ప్రదర్శించి మరి చిత్రహింసలకు గురి చేసి కుల అహంకారంతో దాడి చేయడం జరిగింది. ఈ యొక్క దాడిని ఒక విజయ్ కుమార్ మీద దాడిగానే కాకుండా సమస్త భారతదేశంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గంపై దాడిగా అభివర్ణిస్తున్నాము. ఆ దాడి జరిగిన రోజే మాదిగల సూర్యుడు మందకృష్ణ మాదిగన్న గారు ఇదే సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో సభ నిర్వహించడం జరిగింది వికలాంగుల కోసం. మరి ఈ దాడి జరుగుతున్న సందర్భంలో అన్నగారి దృష్టికి కూడా రావడం జరిగింది. మన దళిత నాయకుల మీద దాడి జరిగింది. రెడ్డి కులస్తులు మన మాదిగ జాతిని, దళిత జాతిని ఎదుగుదలను ఓర్వలేక కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని చెప్పేసి అన్నగారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది.
కాబట్టి ఏ విధంగా అయితే ఆ సభలో జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బట్టి వెంకటన్న గారు మరి దళిత మంత్రి సమక్షంలోనే ఇంత దాడి జరుగుతూ ఉంటే